కానీ ఎర్రచందనానికి అనువైన నేల ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. మన పొద్దుటూరు, ముతునూరు, మన ఈ జిల్లాలన్నీ ఉన్నాయి కదా, ఆ జిల్లాలు ఏంటంటే మనకు సౌడు నేలలు, ఎర్ర నేలలు, తువ్వ నేలలు అవన్నీ ఉంటాయి. ఇదేంటంటే ఇది ఇట్లా రాయి ఉంటుంది కదా, ఇట్లా రాయి ఉండాలి, ఎర్ర భూమి ఉండాలి. ఉంటే దీనికి ఎర్రచందనానికి అనువైన నేల అనమాట. అందుకని మనం ఇంత దూరం వచ్చి ఎర్రచందనం వేసి, ఎర్రచందనం వేయడం అంటే వేయడం కాదు, చెట్టు ఆడనే బతుకుతుంది, మన ఇంటికాడనే బతుకుతుంది. కానీ మనకి గ్రేడ్ రావాలి. ఏ గ్రేడా, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేది గ్రేడ్ వస్తే ఇప్పుడు వేసేదన్నీ మనం చెప్పేదన్నీ ఏ గ్రేడే వస్తాయి. కాదు మనం చెప్పేది ఏంటంటే సి గ్రేడే చెప్తాం, క్వాలిటీ రాదు. మినిమం లోగా చెప్తాము, ముందు లో చెప్తాం, మళ్ళీ హై ఆటోమేటిక్గా వచ్చే కనుక మనకి ఎంత వచ్చినా 60-40, రైతులకు 60%, కంపెనీకి 40%. రేపు ఫ్యూచర్లో 12 సంవత్సరాల తర్వాత ఇది మనం ఏం చెప్తామంటే చెట్టు మనం నాటడమే మామూలుగా 8 అడుగులు చెట్టు నాటుతాం. 8 అడుగులు అంటే 1 అడుగు లోపల వినా కూడా 7 అడుగులు పైకి ఉంటాయి. అది దాదాపు సంవత్సరం మొక్క ఉంటుంది. ఇంకా మనకి వచ్చేది ఏంటంటే 12 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉంటాయి. 12 సంవత్సరాలు అంటే మనకు 11 సంవత్సరాలకి మనకు చెట్టు ఏమో కటింగ్ అవుతాయి. కొన్ని చెట్లు లావు ఉన్నాయి, కొన్ని చెట్లు సన్నగా ఉన్నాయి. ఈ లావు ఉండే చెట్లన్నీ 8 ఇయర్స్కి వస్తాయి. లావు ఉండే చెట్లన్నీ 8 ఇయర్స్కి కటింగ్ వస్తాయి. ఈ 8 ఇయర్స్కి ఇప్పుడు ఇది లావు ఉంది కదా, అది సన్నగా ఉంది కదా, ఇంకొకటి సన్నగా ఉంది కదా, అటన్నీ ఏంటంటే 9 సంవత్సరాలకు ఒక కటింగు, 10 సంవత్సరాలకు, 11, 12 సంవత్సరాల కల్లా ఏమి లేకుండా కట్ చేస్తాం. మొత్తం 12 సంవత్సరాల కల్లా ఏమి ఉండదు. ఒక సంవత్సరం అట్లా ఇట్టాం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే రైతులందరూ 12 సంవత్సరాల కల్లా ఇది దాదాపు 3 అడుగులు దాకా వస్తాయి. 3 అడుగులు వచ్చిన తర్వాత ఇంకొక 4 అడుగులు రానిలేండి, ఇంకో 2 సంవత్సరాలు ఆగుదామన్నారు అనుకోండి, ఆగుదాం. అప్పటికి 12 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. అది క్యాన్సిల్ అయితేనే 2 సంవత్సరాలు ఎక్స్చేంజ్ చేసుకుందాం. అది ఆ రోజు జరిగేదాన్ని బట్టి ఉంటుంది. అట్లా ఇప్పుడు చెట్టు గురించి చెప్పినా. ఇంక మనకేంటంటే ఇది ల్యాండ్ అంతా 30 ఎకరాలు వేరే వాళ్ళది. ఆ రాళ్ళు ఉండే, ఆ రాయి కాడ నుంచి ఆ కాంపౌండ్ వరకు, ఆ కాంపౌండ్ కాడ ఒక రాయి అట్లా పక్కన 25 సెంట్లు. ఇది 25 సెంట్లు నిక్కరం మీ పేరు మీద భూమి రాపిస్తాం. చెట్లు మీ పేరు మీద ఉంటాయి. ఒక్కొక్క మొక్కకు 100 రూపాయలు ట్యాక్స్ కడతాం. భూమి రిజిస్టర్ మీ పేరు మీదనే 25 సెంట్లు. చెట్టు కూడా ఒక్కొక్క చెట్టుకు 100 రూపాయలు అంటే మన 25 సెంట్ల భూమిలో 100 ఎర్రచందన మొక్కలు ఉంటాయి. 100 × 100 వేస్తే దాదాపు 10,000 మనం రిజిస్టర్ అప్పుడు చెట్లకే పోతుంది 10,000. ఇంకా మిగతాది మనం కలెక్షన్ 35,000 చేస్తాం అనమాట. రిజిస్టర్ ఖర్చు ఈ 10 లక్షలు కాక రిజిస్టర్ ఖర్చు 30,000 చేస్తాం. 30,000 10,000 తిరిగి వచ్చాది. ఇంకా 26,000 అంటే 22,000 మామూలుగా రిజిస్టర్ ఖర్చు వస్తుంది. ఇంకొక 6,000 ఇంకా వాళ్ళకు పుచ్చుకుంటే అవుతాయి. మొత్తం 30,000 కలెక్ట్ చేస్తాం. 10,35,000 మంది 25 సెంట్ల భూమి. భూమి ఎప్పుడైతే మీ పేరు మీద రాపిస్తామో మీరు నెలకే అమ్ముకోవచ్చు ఎవరికైనా. కానీ మీ దగ్గర అమౌంట్ లేదు, వేరే సైడ్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలే, సంవత్సరాల్లో వదిలేయాలి. దాని గురించి ఎక్స్పెక్టేషన్ ఏం ఆలోచన చేయకూడదు. మళ్ళీ దాని తర్వాత మనమే ఫోన్ చేసి పిల్లంటాం. భూమి మీ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ రోజు వచ్చి మీ దగ్గరకు వచ్చి సంతకం తీసుకుంటాం. ఎంఆర్ఓతో, విఆర్ఓతో, ఫారెస్ట్ వాళ్ళతో అందరితో అన్నీ మేమే పర్మిషన్ తీసుకొని మీరు సిగ్నేచర్ పెట్టిన తర్వాతనే ఇదంతా. ఈ రైతులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ సిగ్నేచర్ పెట్టిన తర్వాతనే. వాళ్ళందరూ ఎందుకు సంతకం పెట్టాలా చెప్పు? పర్మిషన్ వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి భూమి వాళ్ళ మేము తీసుకునేది మేము రైతుల దగ్గర నుంచి మేము చేయించుకుంటాం. ల్యాండ్ కన్వర్షన్ అవుతాయి. అయితేనే మీకు మోటివేషన్ అయితేనే మీకు చేపిస్తాం, లేదంటే కనుక మాకు కాదనమాట. అందుకు రైతుల దగ్గర నుంచి మేము చేపించుకొని మీకు చేపిస్తాం. ఒకవేళ లేదు తొందరపడినారనుకో, ఆ రైతుల దగ్గర నుంచి వాడు డైరెక్ట్ మీకే చేపిస్తాం. ఒకవేళ తొందరపడితే ఎటైతే భూమి రిజిస్టర్ మీ పేరు మీద చాలా అంతే. డెవలప్మెంట్ చేసే బాధ్యత కంపెనీ. లీజ్ అగ్రిమెంట్ కంపెనీ ఇస్తుంది. శ్రీశైలం అగ్రోపాల్ తరఫున కంపెనీ ఇచ్చి, కంపెనీ తరఫున నేను సంతకం పెట్టి, మీరు కూడా రైతులు ఉంటారు కదా వాళ్ళు సంతకం పెట్టి, ఇద్దరు సహకారంతో లిటిగేషన్ లేకుండా ఉంటుంది. లిటిగేషన్ సమస్యలు లేకుండా మ్యాక్సిమం మనం పెట్టంలేదు. ఎందుకంటే మన ఏరియాలకు మనం పెట్టకూడదు. అది మీరు ఏం లేనా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయాలి. దీన్ని పూర్తిగా బాధ్యత చూసుకునేదంతా మేమే. చెట్లు స్టార్టింగ్ నాటేది మేమే, డ్రిప్ వేసేది మేమే, రోడ్లు వేసేది మేమే, సీసీ కెమెరాలు పెట్టేది మేమే, ఇట్లా చుట్కారం ఫినిషింగ్ వేసేది మేమే, అన్నీ మేమే వేస్తాం. మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయడమే అంతే మీ పని. రేపు 12 సంవత్సరాల తర్వాత మేమే వచ్చి అందరితో పర్మిషన్ తీసుకొని, మీతో పర్మిషన్ తీసుకొని, మిగతా వాళ్ళతో కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళతో అందరితో పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు చెట్టుకు త్వర వేస్తాం. వాళ్ళే వచ్చి త్వర వేస్తారు. త్వర వేసి చెక్ చేస్తారు. చెక్ చేసి ఇది ఏ గ్రేడా, బి గ్రేడ్ వచ్చిందా, సి గ్రేడ్ వచ్చిందా అని చెప్తారు. మనం చెప్పే లెక్క ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం వచ్చేది ఏ గ్రేడే. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే తక్కువ సి గ్రేడే చెప్తున్నాం. గవర్నమెంట్ 2015లో మద్దతు ధర తెలిపి 2015లో మద్దతు ధర తెలిపి ఏ గ్రేడ్ వచ్చేసి 52 లక్షలు చెప్పింది టన్ను ఎర్రచందనం. బి గ్రేడ్ వచ్చేసి 35 లక్షలు, సి గ్రేడ్ వచ్చేసి 20 లక్షలు.
మనం ఏం చెప్తున్నామంటే తక్కువలో తక్కువ సి గ్రేడ్ చెప్తున్నాం. మనకు బి గ్రేడ్ వచ్చినా మనకే, అంతకంటే ఎక్కువ ఏ గ్రేడ్ వచ్చినా మనకే. కానీ మనం ఏంటంటే లీస్ట్ అమౌంట్ చెప్తున్నాం. ఆ లీస్ట్ అమౌంట్ ఎందుకు చెప్తున్నామంటే ఇంతవరకు రైతు వారిగా ఇట్లా చుట్టుకారం ఈ ఫినిషింగ్ వేసి కొన్ని కంపెనీలు వేసి అమ్మిన దాఖలాలు లేవు ఇంతవరకు. మనకు 2015లో పర్మిషన్ ఇస్తే కొన్ని కంపెనీలకు అవేర్నెస్ రానికి 16, 17, 18, 19 కల్లా కొన్ని కంపెనీలు వేసి ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ దాదాపు 2-4 సంవత్సరాలు పెట్టి ఇంకా దానికంటే ముందు కొంతమంది వేసినారు. అంటే మిగతా 2-3 కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు వేసినారు. ఒక 5-6 సంవత్సరాల కల్లా కటింగ్ వస్తాయి. కటింగ్ వచ్చిన తర్వాత అప్పుడు అవేర్నెస్ వస్తుంది. అప్పుడు అవేర్నెస్ వస్తే ఏ గ్రేడ్ ఎంత వచ్చిందా, బి గ్రేడ్ వచ్చిందా, సి గ్రేడ్ వచ్చిందా, దానికి అమౌంట్ ఎంత వచ్చిందా అనేది తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత అప్పుడు రైతుల దగ్గరికి ఇప్పుడు మనం పోతున్నాం కదా, అప్పుడు రైతులే మన దగ్గర కంపెనీల దగ్గరకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, మార్కెటింగ్ ఉంటుంది. ఏ గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్ వచ్చింది, మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది, ఒక ఫిగర్ అనేది తెలిసిపోతుంది. అప్పుడు ఆ ఫిగర్ రానికి ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది కాబట్టి 1-2 జరిగితే వాళ్ళు అట్లా. ఇప్పుడు అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే తక్కువలో తక్కువ సి గ్రేడ్ చెప్తున్నాం. ఏ గ్రేడ్ చెప్పడం గ్యారెంటీ సార్, మినిమం గ్యారెంటీ ఇస్తున్నాం. అంటే మనం పెట్టే పెట్టుబడికి ఒక 10 టైమ్స్ ఇస్తున్నాం అంతే. బ్యాంకులో ఏమవుతుంది, 10 లక్షలు ఈరోజు పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 10 లక్షలు అవుతుంది అంతే కదా. బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వెళ్తే అంతగా అంత అవుతుంది. కానీ మన దగ్గర ఏమవుతుంది, అంతగా దాదాపు 30 టైమ్స్ పెరుగుతుంది అని మనం చెప్తున్నాం. అదేంటి, లాస్ట్ గ్రేడ్ వేసుకుంటేనే, సి గ్రేడ్ వేసుకుంటేనే అదృష్టం బాగుండి బి గ్రేడు, ఏ గ్రేడు వచ్చిందనుకో దాదాపు 10 కోట్లు కూడా వస్తుంది 25 సెంట్లలోనే.